నమస్తే సీఎం టైమ్స్ కి స్వాగతం. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా అందిన దరఖాస్తులు మరల రీఓపెన్ కాకుండా నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ శ్రీ పి రాజాబాబు అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం ఒంగోలు కలెక్టరేట్లోని మీకోసం సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ రాజాబాబు, జాయింట్ కలెక్టర్ శ్రీ ఆర్ గోపాలకృష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ చినవు బులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శ్రీ పార్థసారథి, జాన్సన్, శ్రీమతి మాధురిలతో కలిసి పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వచ్చిన అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ సత్వరం పరిష్కరించేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులకు సూచించారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన సమస్యలను నిర్ణీత గడువులోపు చిత్తశుద్ధితో పరిష్కరించడంతో పాటు దరఖాస్తులు మరలా రీఓపెన్ కాకుండా నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. సమస్యల పరిష్కారం కోసం అధికారుల వద్దకు వచ్చే ప్రజలతో మర్యాదగా ప్రవర్తించడమే కాక వారి సమస్యను సావధానంగా విని నిబంధనల మేరకు సానుకూల విధానంలో పరిష్కారమయ్యేలా చూడాలన్నారు. సమస్య పరిష్కారమైన తర్వాత పరిష్కార విధానం దరఖాస్తుదారులు సంతృప్తి చెందారా లేదా అన్న విషయాన్ని అధికారులు స్వయంగా ఫోన్ చేసి తెలుసుకోవాలని, అప్పుడే ప్రభుత్వ సేవలపై ప్రజలకు అనుకూల అభిప్రాయం ఏర్పడుతుందన్నారు. అర్జీల పరిష్కార ప్రగతిని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు. చెరువులో పట్టా సార్, ఇప్పుడు పట్టా చేస్తున్నారు. అది మన సర్వే రికార్డ్స్ ప్రకారం చెరువు అని పెట్టేసారు. అతను నా పొలం చెరువు అని పెట్టారు. పెట్టడం కాదు, ఆల్రెడీ అది ఆర్ఎస్ఆర్ ప్రకారం చెరువే కదా, చెరువే ఉంది. పట్ట ఎప్పుడు చేశారు? అది ఇప్పుడు అప్పుడే మేమే ఉన్నాము. రీసర్వేలో వేరే వాళ్ళు ఎవరు ఉన్నారు దాంట్లో? ఎవరు లేరు, పక్క వాళ్ళు ఎవరు ఉన్నారంటే ఎవరు లేరు. 2.5 ఎకరాలు 72 నెంబర్ ఏంటంటే 72 పట్టాలంటే ఎవరు వాళ్ళే ఉన్నారు సార్. ఓకే, అది చెరువు వరకు. రెండోది 72 అనే సర్వే నెంబర్ దాంట్లో ఆల్రెడీ అతను భూమి పోయిందని అంటాడు. దాన్ని చూసారా మీరు? దాన్ని చూసాను సార్. ఎవరు అనుభవం వాళ్ళకే ఉంది. ఆ అనుభవం ప్రకారం వెల్కమ్ తయారు చేసి సార్. వెబ్లాండ్ 2 కూడా అయిపోయింది సార్. మరి ఇక్కడ ఇతను రిక్వెస్ట్ నోటీస్ ఇచ్చారు వాళ్ళందరూ చేసినప్పుడు? వచ్చారు. మీకు నోటీస్ ఇచ్చారప్పుడు ఈయన కూడా వచ్చాడు. 71 వదిలేసి ఇంకా అయిపోయింది. 71 అనేది చెరువు పూర్వం పోతే అయిపోయింది. దీనికి 2.5 ఎకరం ఉంది సార్. అది కూడా చూపించాడు. మార్చడం కాదు, ఒరిజినల్ దాంట్లోనే చెరువు పూర్వం పోతుంది. అది 2 సరైన పనులు ఉంది సార్. అండి ఏ రైట్ కానైతే వెబ్లాండ్ చెరువు కాదని చెప్తున్నాడు. ఆర్ఎస్ఆర్ కాపీ చూపిస్తున్నాడు. ఒకసారి వెరిఫై చేయండి. మరి నాయన వచ్చావు కదా, నువ్వు నేను చేయిస్తాను అర్థమైందా? నీ కాపీ ఇచ్చగొట్టు. నువ్వు ఎక్కువగా నోటు మాట మాట్లాడుకోకుండా జాగ్రత్తగా రికార్డు చూపించాలి. నెక్స్ట్ వీక్ మళ్ళీ రా. ఓకే, ఆటో దగ్గరికి వెళ్ళి ప్రశాంతంగా నీ దగ్గర ఉన్నాయి ఉంటే ఎక్స్ప్లెయిన్ చేయి. వెళ్ళి చూపించు సార్. నేను చెప్పాను మేడం, వెళ్ళి చూడు, లేదంటే మళ్ళీ సౌకర్యం సార్. నా పేరు సత్యనారాయణ, సర్పంచ్ పెదకళ్ళగుట్ట, కొండపల్లి. ఏమైంది? 1 ఇంటి సెక్రటరీ విలేజ్ డెవలప్మెంట్లో మీరేంటి సర్పంచ్ నా కాసేపు ఇవ్వకపోగా ఎమర్జెన్సీ వర్క్స్ కూడా అంటే ఉంటుంది గ్రామంలో టీపీతో మాట్లాడారా? మాట్లాడుతూ మీకు ఏమని చెప్పారు? ఎక్కువగా నెక్స్ట్ శుక్రవారం మొత్తం ఎంటైర్ 5 పట్టుకొని ఈవినింగ్ రా. ఈరోజు ఇచ్చింది
తప్పది. నీకు ఇచ్చినప్పుడు తీసుకోపోకుండా నువ్వు ఉన్న దాని మీద నాకు అదే కావాలని ఎలా అంటావు? చూస్తానులే. సెట్ గారు వేసుకుంటా మూడు కిలోమీటర్లు 3 కిలోమీటర్లు మున్సిపాలిటీలో ఎలా మున్సిపాలిటీ సార్ పంచాయతీ కాకినాడ పంచాయతీ అని ఉంది. అక్కడ పోతే మా నమ్మకం పంచాయతీలో లేదు మరి కాంగ్రెస్ అన్ని నెలల నుంచి కూడా మబ్బులోనే ఉంటాం. నువ్వు కలెక్టర్ దగ్గరికి వెళ్తే పర్మిషన్ ఇస్తే సార్ నా వాహనం కట్టుబడి పెట్టుంటే మీరు మేడం గారు ఆయనకి ఈడీ కదా ముందు కూడా ఆల్రెడీ ఎస్సీ కార్పొరేట్ ఏళ్ళ నుంచి ఉన్న బట్టలు డిఎస్ఓ గారు ఈడీ ఎస్సీ కార్పొరేట్ ఏం లేదు గుంటలు తీసుకొని ఏదైనా అసలు ఇదిగా ఉంటుంది అది షెడ్గా ఉంటుందని ఏదో రేకులు వేసుకున్నాం. వేరే యావగేషన్స్ మాత్రం మాకేం లేవు. ఎప్పటి నుంచో 5 ఏళ్ల నుంచి ఉన్న చరిత్ర సార్ ఆ స్థలానికి. దాదాపు 40 ఏళ్ళ నుంచి పోరాటం చేస్తున్నాం. మున్సిపాలిటీ వాళ్ళు మాత్రం ₹1 ఖర్చు పెట్టరు. మా వాళ్ళు చేయరు, మేము చేయము. 81వ సంవత్సరం నుంచి ప్రతిపాదనలు ఉన్నాయి సార్ ద్వైపీకానాలు కట్టుకొని. డబ్బులు శాంక్షన్ చేసినా వీళ్ళు కట్టరు. మేమైనా కట్టుకోకపోతే పగలకూడదు. ఇదే జరుగుతుంది. మేము కోర్టుకు పోవటం, మళ్ళీ కంటెంప్ట్ వేయటం. ఇప్పుడు 2 సార్లు జరిగింది సార్. 2 సార్లు జరిగింది సార్ కంటెంప్ట్లో కూడా. మళ్ళీ ఇదే పని చేస్తాం. సార్ దీన్ని లాస్ట్ జడ్జిమెంట్ ఏ కోర్టు జిల్లా కోర్టు సార్. చేస్తారు. మొన్నే బడ్జెట్ ఇచ్చారు. అవార్డు